ఎవరితో బార్గెనింగ్ కెపాసిటీ? రేపు బీజేపీ ఇంకా గట్టిగా ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలో నిరూపించుకోవడానికి తప్పితే మీ సభ్యత్వం ఏది, మీ గెలుపులేది, మున్సిపాలిటీలో మీ గెలుపులేంది, సర్పంచ్లో మీ గెలుపులేంది, ఎమ్మెల్యేలప్పుడు మీరు ఏం గెలిచిండ్రు, మీ పెర్ఫార్మెన్స్ ఏంది? ఇలాంటి చీప్ టాక్టిక్స్ కొరకు తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ప్రతిసారి అన్నం అన్ని చెప్పినాం, మిగతావన్నీ చెప్పినాం. నేను అంటున్నా, ఈరోజు కేసీఆర్ రాడు అని అన్న నా యొక్క సవాలుగా కేసీఆర్ స్పందిస్తాడా, లేకపోతే కేసీఆర్ పరివారం స్పందిస్తుందా, కేసీఆర్ డ్రామా కంపెనీ స్పందిస్తుందా? స్పందించండి. జీతం తీసుకుంటానికి వస్తాడు సుమా, 6 నెలలకు ఒకసారి మ్యాండేటరీగా కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మళ్ళీ రేపు అసెంబ్లీ మనం ఆగస్టులో సెప్టెంబర్లో పెట్టాం అనుకోండి, వస్తాడు ఒక రోజు, మళ్ళీ సంతకం పెట్టుకొని పోతే మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్. అంతే తప్పితే కేసీఆర్ రాజకీయాలకు ఎందుకు రాడంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక దద్దమ్మలాగా ఇంట్లో పండుకున్న కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పును. ఏం రాజరికమా ఇదే? మరి ఇంత ప్రగల్భాలు పలుకుతుండ్రు కదా నీ కొడుకు అల్లుడు. నీ బిడ్డ చెప్పిన ప్రశ్నలకు సమాధానం మేలే సచ్చు సన్నాసులు వాళ్ళు, వెధవలు. వాళ్ళని పట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావు, కుక్కతోక పట్టుకొని గోదావరి నీదినట్టే లెక్క. సో మాకు అనిపించింది, అందుకే 2034 వరకు రేవంత్ రెడ్డి గారే నేను ముఖ్యమంత్రిగా ఉంటా అన్నది ఎందుకు అర్థమైందా? కేసీఆర్ వల్లనే కాలేకి పిచ్చి కుక్కల వల్ల ఏమవుతుంది? పోనీ బీజేపీలో ఎవడన్నా ఉన్నాడంటే బీజేపీలో కూడా వాళ్ళు కూడా దుప్పట్లు వేసుకొని ఒకరినొకడు గుద్దుకొని చస్తున్నారు. Press the bell icon for more interesting updates.